తానా ఎన్నికల్లో నరేన్ కొడాలి ప్యానెల్ బంపర్ విక్టరీ సాధించింది. తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా నరేన్ కొడాలి విజయం సాధించారు. తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా విజయం సాధించారు లావు శ్రీనివాసరావు, పొట్లూరి రవి, వేమన మల్లికార్జున. కొడాలి నరేన్ 13,225 ఓట్లు సాధించి ప్రత్యర్థి సతీష్ వేమూరిపై విజయం సాధించారు. సెక్రటరీగా వెంకటరాజా కస్కుర్తి, ట్రెజరర్ గా భరత్ మంతినేని ఎంపికయ్యారు. జాయింట్ సెక్రటరీ పదవికి పోటీ పడి గెలిచారు వెంకట్ కోగంటి. జాయింట్ ట్రెజరర్ గా సునీల్ కే ఎన్నికయ్యారు. లోకేష్ కొడిదెల కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నారు. ఉమా కటిక కల్చరల్ సర్వీసెస్ కి, సోహిని ఐనాల ఉమెన్స్ సర్వీసెస్ కి ఎన్నికయ్యారు. వీరితో పాటు ఫౌండేషన్ ట్రస్టీస్, రీజనల్ రిప్రజెంటేటివ్ పదవులకు నవీన్ కొడాలి ప్యానెల్ సభ్యులే ఎన్నికయ్యారు. తానా ఎన్నికలు మొత్తం ఆన్లైన్ ఓటింగ్ లోనే జరిగింది. ఎలాంటి పొరపాట్లు లేకుండా ఓ ప్రైవేట్ సంస్థకు ఎన్నికల నిర్వహణను అప్పగించారు. దీంతో ఓటింగ్ ఆన్లైన్ లోనే పూర్తయింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముగ్గురు: లావు శ్రీనివాసరావు, పొట్లూరి రవి, మల్లికార్జున వేమన. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నరేన్ కొడాలి. సెక్రటరీ వెంకట రాజా కసుకుర్తి. ట్రెజరర్ భరత్ మద్దినేని. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముగ్గురు: లావు శ్రీనివాసరావు, పొట్లూరి రవి, మల్లికార్జున వేమన. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నరేన్ కొడాలి. సెక్రటరీ వెంకట రాజా కసుకుర్తి. ట్రెజరర్ భరత్ మద్దినేని. పాజిటివ్ క్యాంపెయినే తమ ప్యానెల్ ను గెలిపించిందంటున్నారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకరైన పొట్లూరి రవి. ఇకపై తమపై మరింత బాధ్యత ఉండబోతోందన్నారు. మాతో పాటు బోర్డులో సభ్యులైన లావు శ్రీనివాస్ గారు కానీ, అలాగే మల్లివేమన గారు కానీ, అలాగే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఉన్న నరేన్ కొడాలి గారు కానీ, మిగతా అందరండి, ప్రతి ఒక్కళ్ళు అందరూ చాలా పద్ధతిగా పాజిటివ్ క్యాంపెయిన్ ఒకటి రన్ చేసామండి. మేము ముందు నుంచి అనుకున్నది అంజయ్ గారు చెప్పినట్లు ఇందాక ఒకసారి అందరితో కలుపుకొని ఒక పాజిటివ్ క్యాంపెయిన్ అనేది రన్ చేయడం జరిగిందండి. ఎంత నెగిటివ్స్ ఏదన్నా మాట్లాడాలని ఎవరైనా అడిగినా కానీ లేదు, మనం ఏం చేసామో చెప్తాము, ఏం చేయబోతామో చెప్తాము. సో వీటిని ఇండియాలో ఎన్నికల్లాగా మార్చొద్దు అని చెప్పి అందరికీ ఒక సందేశం ఇద్దామని చెప్పి ఆ పాజిటివ్ క్యాంపెయిన్ తోటి వెళ్ళడం జరిగిందండి. అందరూ సభ్యులు దానికి అనుకూలంగానే అందరూ తీర్పిచ్చారు. సో వీళ్ళందరికీ ఈరోజు ఇంత మద్దతు చూస్తుంటే డెఫినెట్గా ఇంకా కొంచెం టైం పెట్టి కమ్యూనిటీకి కానీ తెలుగు ప్రజలు ఇంకా పెరిగారు. మీకు తెలుసు, లక్షల మంది వచ్చారు ఈ మధ్యకాలంలో తెలుగు వాళ్ళు, స్టూడెంట్స్ కానీ, మిగతా వీసాల మీద కానీ. వాళ్ళందరికీ ఇంకా పద్ధతిగా, ఇంకా ప్రణాళికాబద్ధంగా ఎలా సేవలు అందించవచ్చో, తెలుగు కమ్యూనిటీని ఈ మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి ఇంకెంత దగ్గరగా తీసుకెళ్లొచ్చో మేము అందరితో కలిసి పనిచేస్తామండి.